రాసిన పత్రిక మరి 5వ అధ్యాయము 8వ వచనము ఏముందంటే ఇక్కడ మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, మరి ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. చీకటి అంటే పూర్వమందు అంటే దేవుణ్ణి మనం తెలుసుకోకముందుకు మామూలుగా లోకానుసారంగా ఉన్నప్పుడు చీకట్లో అంటే రకరకాలుగా లోక స్నేహం కానీ వ్యర్థమైన మాటలు కానీ మనం వ్యర్థంగా తిరుగుడు, తాగుడుకు బానిసవుడు, మరి అబద్ధాలు ఆడుట, ఇంకా ఎన్నో ఉంటాయి. ఇంకా లోకానుసారంగా మనం బయట చూస్తున్నాం కదా. మనం దేవుని తెలుసుకోకముందుకు ఎట్లా ఉంటాం? భయం ఉండదు, మనకు భక్తి ఉండదు, విచ్చలవిడిగా తిరిగినామని అంటే చీకటిలో ఉన్నప్పుడు అన్నమాట మన ప్రవర్తన. అంటే ఇప్పుడు చీకట్లో ఉన్నప్పుడు పూర్వం కాలంలో మన ఏమంటారు, మన మనస్తత్వం అట్లా ఉండేది. లోకానుసారంగా వ్యర్థమైన వాటిని మనం అనుసరించడం, వాటి ఫలంగా మనం నడుచుకోవడం, అసలు ఏం చేస్తున్నామో మనకు అర్థం కాలే ఆ సమయంలో అట్లా ఉన్నప్పుడు. మరి ఇప్పుడైతే మరి ప్రభువు నందు వెలుగై ఉన్నారు. వెలుగై ఉన్నారంటే మనం ఇప్పుడు దేవుని తెలుసుకున్నాక, ప్రభువుని మనం తెలుసుకున్నాక ఎట్లా ఉన్నాము, మనకు ఆటోమేటిక్ మార్పు అనేది వస్తుంది. దేవుని తెలుసుకున్నాక మనం ఆ త్రోవలో నడవకూడదు, అట్లా పోకూడదు, మనం ఈ దారిలో వెళ్తే బాగుంటుంది. మనం అట్లా అబద్ధాలు ఆడినా కానీ ఏదైనా మాట ఇచ్చి మాట తప్పినా కానీ దేవుడు మనల్ని, అదొక భయం అనేది ఉంటుంది, దేవుడు మనల్ని క్షమించాడు. ఇప్పుడు మనం ఎట్లా ఉన్నామంటే ఉదాహరణ, దేవుని వెలుగు ఉండడం అంటే దేవుని యందు మనం భయం భక్తి కలిగి ఉండాలి, భయభక్తులు కలిగి జీవించాలి. ఆటోమేటిక్ మనము దేవునిలో ఉంటే మనలో మార్పు అనేది వస్తుంది. ఎట్లా వస్తుంది? వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము వెలుగు అంటే, మరి నీతి సత్యమును వాటిలో కూడా కనిపిస్తుంది అన్నమాట వెలుగు అంటే. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించు, మరి వెలుగు సంబంధుల వలె నడుచుకుంది. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. అంటే మరి నిష్ఫలమైన అంధకార క్రియలలో, నిష్ఫలమైన అంటే ఏంది చెప్పండి? నిష్ఫలమైన అంటే ఏంటిది? ఫలం లేనిది కదా. అవిట్లలో వాటిని మనం అనుసరించి నడవకూడదు. మనం వాక్యానుసారంగా నడుచుకోవాలి. ప్రతిరోజు మనం వాక్యాన్ని ధ్యానించుకోవాలి. మనం దేవునితో మాట్లాడాలంటే ఏం చేయాలి? మనం దేవునితో మాట్లాడాలంటే వాక్యం చదివితేనే దేవునితో మాట్లాడినట్టు. మన బాధలు మరి మనం చెప్పుకోవాలంటే ఎవరు చెప్పుకుంటాం? మనుషులకు చెప్తే అది వ్యర్థమే. దేవునితో చెప్పుకోవాలి. మనకి ఏ సమస్య ఉన్నా, ఆనందమైన సమస్య ఏదైనా వస్తే మనం దేవునితో చెప్పుకున్నాం అనుకో, దేవుడు దానికి ప్రతిఫలం ఖచ్చితంగా ఇస్తాడు. మనం వెలుగులోకి వచ్చినాం కాబట్టి ఇంకా చీకటిని అంతా మర్చిపోవాలి. పూర్వకాలం అంతా మనకు అవసరం లేదు, అయిపోయింది. తెలుసో తెలియకనో ఎన్నో చేస్తూ ఉంటారు, ఎవరైనా అంతే. అవన్నీ చేసి దేవుడు మనల్ని ఒక్కసారి నిలబెట్టుకుంటాడు. ఆ నిలబెట్టుకున్నప్పుడు నుండి మనం ఒక పద్ధతిగా ఉండాలి మనం, అంతేనండి. ఏలైనగా అట్టిక్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను మరి గూర్చి మాట్లాడుటైనను అవమానకరమై ఉన్నది. అంటే రహస్యమందంటే తెలియకుండా, అంతే కదా. రహస్యమందంటే మనుషులకు కాదు కానీ దేవుని తెలియకుండా మనము ఎన్నో చేస్తూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. వాళ్ళు చూస్తారా, వీళ్ళు చూస్తారా, మనకు అవన్నీ పట్టించుకోం. కానీ దేవుడు ప్రతి ఒక్కటి మనల్ని చూస్తూనే ఉన్నాడు. మనుషులకు మనం భయపడొద్దు, దేవునికి భయపడాలి. దేవునికి భయపడి మనం నడుచుకోవాలంతే. మనుషులు ఏముంది, ఎన్నో మాటలు అంటుంటారు, లోకానుసారంగా మాటలు మనం అసలు వినకూడదు. మనం చేసే ప్రతి పని మరి దేవుడు చూస్తున్నాడు కాబట్టి దేవునికి మనం లోబడి ఉండాలి, అంతే కదా. ఏ తప్పు చేయాలన్నా మనకు వణుకొస్తుంది, అసలు భయం అవుతుంది.
మనకు మన ఆత్మ హెచ్చరిస్తుంది, ఇది తప్పు, ఇది చెయ్యకూడదు, ఇది మనకు వద్దు అని మన ఆత్మ హెచ్చరిస్తూ ఉంటుంది మనల్ని. కానీ మనం ఏం చేస్తాము, ఇదే కదా, చిన్నదే కదా, చేసేద్దాం, అందరు చూస్తురా, వాళ్ళు చూస్తురా, వీళ్ళు చూస్తురా అని మనం ఏం చేస్తాం, తప్పు చేసేస్తాం. కానీ దేవుడు ప్రతిదీ చూస్తాడు. దాన్ని బట్టి కొన్ని మనకు రావాల్సినవి కూడా ఏమవుతాయి, ఆగిపోతాయి. ప్రతిఫలాలు, ఆశీర్వాదం కూడా ఆగిపోతుంది. మనకు రావాల్సినవి, మనం చేసే తప్పుల వల్ల మనకు వచ్చే ఆశీర్వాదాలన్నీ ఏమవుతాయండి, ఆగిపోతాయి. కాబట్టి మనం మరి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. అంటే సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచున్నది ఏదో, మరి అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. నిద్రించుచున్న నీవు అంటే మనము అందరిలాగా లేజీగా ఉండకూడదు. వీలైనంత వరకు మనం సోమరితనంగా అసలు ఉండొద్దు. అందరిలాగా మనం ఉండొద్దు. గుర్తుకొచ్చినప్పుడల్లా మనం వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేయాలి, అంతే. అది చేస్తే మెలకువగా కలిగి ఉండాలి. మనం ఏం చేయాలండి, మెలకువగా కలిగి ఉండాలి. సోమరితనం మనకు వద్దు, మలబద్ధకం వద్దు. అందరిలా మనం ఉండదు. మృతులలో నుండి లెమ్ము అని దేవుడు మనల్ని మనకు చెప్తున్నాడు. మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు దేవుడు? దేవుడు అంట మన మీద ప్రకాశిస్తున్నాడంట. అంటే మనల్ని నిద్ర లేపుతున్నాడు. ఎగ్జాంపుల్, మరి పొద్దున మనకు 3 గంటలకు మేలుకు వస్తుంది. అసలు చాలామందికి రాదు. ఆ టైంలో కనుక మనకి వేకువజామున మరి 3 గంటలకు మేలుకు వస్తే అది ఖచ్చితంగా దేవుని యొక్క ఏంటిది, దేవుని యొక్క ప్రసన్నత, మహిమ. ఆ టైంలో మరి మనకు మేలుకు వస్తే ఖచ్చితంగా మనం దేవుని వాక్యం చదువుకొని ఖచ్చితంగా దేవుడు ఆ టైంలో నీతో మాట్లాడతాడు. బైబుల్ తీసి ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకోవాలండి. మరి మనం దేవుడు మనతో ఏది మాట్లాడాలనుకుంటాడో అది మాట్లాడతాడు. కావున మరి మనం ఆలస్యం చేయకూడదు. దేవుని విషయంలో మాత్రం మరి భయము భక్తి కలిగి జీవించాలి. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు మరి అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొని. ఇక్కడ మనకు దేవుడు ఏం చెప్తున్నాడు? దినములు చెడ్డవి కనుక మరి మీరు సమయమును వృధా చేయకూడదు. సద్వినియోగం చేసుకోవాలి. మనకు ఇప్పుడు ఫ్రెండ్స్ అది ఇది అని టైంపాస్ ఎంతో చేస్తూ ఉంటాం. అట్లా కాకుండా మన ఖాళీ సమయంలో మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. దేవునితో మాట్లాడాలి. అజ్ఞానుల వలె మనము ఉండకూడదు, జ్ఞానుల వలె మనం నడుచుకోవాలి. జాగ్రత్తగా మరి మన ప్రవర్తన ఏంది, మనం ఏందని మనం చూసుకోవాలి. అంతే కదండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోవాలి. మనం ఏం గ్రహించుకోవాలి? మనకు నచ్చిందే మనం చేయొద్దు. అంతే కదా. మనకు నచ్చిందే ఏమవుతుంది, ఏదవుతుంది, ఈ పని చేసేద్దాం, ఇప్పటిదిప్పుడే చేసేద్దామని అప్పటిదప్పుడు మనం నిర్ణయించుకొని పనులు కొన్ని చేయకూడదు. దేవుని చిత్తానుసారంగా అయ్యేది ఉంటే అది అవుతాయి. కాబట్టి మనం ఏ పని చేయాలన్నా కానీ మరి దేవునికి మనం ఫస్ట్ ప్రార్థన చేయాలి. దేవుని చిత్తం ఉంటే అది నువ్వు ఎంత ఆపినా కానీ అది ఆగదు. ఆ పని 100% అవుతుంది. దేవుని చిత్తం లేనిది మరి మనకు ఏది జరగదు. ఆయన చిత్తం ఉండాలి. అంతే కదా. ప్రతిదీ ఆయన చిత్తాన్ని మనము అడగాలి, దేవుని చిత్తాన్ని. మరి ఏంటంటే, మరియు మద్యంతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. మద్యం అంటే తాగడం కదా. చాలామంది బానిసలు వెళ్ళిపోతూ ఉంటాయి. తాగడం వల్ల కుటుంబాన్ని పట్టించుకోరు.
వాళ్ళకి బాధ్యతలు అనేది కూడా ఏది తెలియదు. పిల్లలు, భార్య అంటే ఏది అసలు ఆ మైకంలో ఉంటారు కాబట్టి వాళ్ళు తాగుడు మైకంలో ఇవన్నీ పట్టించుకోరు. అంతే కదండి. అట్లా ఉండొద్దు. మనము దేవుని పిల్లలం ఎట్లా ఉండాలి దేవుని పిల్లలం? నీతిగా. ఎవరైనా చూసినా కానీ ఎట్లుండాలి? మనం ఒకరికి మంచిగా చెప్పేటోళ్ళ వాళ్ళలాగానే ఉండాలి. అందరిలాగా లోకానుసారంగా మనము ఉండకూడదు. మన కుటుంబాన్ని మనం చక్కబెట్టుకోవాలి. మన కుటుంబాన్ని మనం బయటేయదు. మన కుటుంబాన్ని మనం సరి చేసుకోవాలి, చూసుకోవాలి. ఒకరు వేలెత్తి చూపించేటట్టు మనం నడుచుకోకూడదు. అంతే కదండి. అయితే మరి ఒకరినొకరు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మరి మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుతూ కీర్తించుడి. ఎట్లా ఉండాలి మనం? ఒకరికొకరం ఎట్లా ఉండాలి? పాటలు పాడుతూ సంగీతాలతో మరి ఆత్మ సంబంధమైన పాటలతోటి హెచ్చించు మన మన హృదయములలో ప్రభువుని గూర్చే పాడాలి. మన హృదయములలో ప్రభువుని గూర్చి పాడాలి. మన హృదయములలో ఇంకా దేవుని యొక్క ఆత్మ మనకు కావాలి. దేవుని యొక్క ఆత్మ ఉంటేనే మంచిది. అందరిలాగా ఏదో చర్చికి పోతున్నామా, వస్తున్నామా, వింటున్నామా ఇది కాదండి జీవితము. మనకు ప్రభు యొక్క ఆత్మ కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మనం కార్యం చేయగలుగుతాము. మన హృదయంలో ఉండాలి ప్రభువు. వాళ్ళు వీళ్ళు అది ఇది కాదు. హృదయంలో మనకు దేవుడు అని ఉండాలి. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి మరి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయంతో ఒకరినొకరు లోబడి ఉండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి మరి మనము ఎల్లప్పుడూ మనం ఏం చెప్పాలండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఎవరైనా మనకు చిన్న హెల్ప్ ఏదైనా చేస్తారనుకో, మనం ఏం చెప్తాం? థ్యాంక్స్ అని చెప్తాం. మరి వాళ్ళకి చెప్తాం కానీ ఆ టైంలో మరి దేవునికి చెప్తామా? మనం చేసే ప్రతి పని అయినా, మనం తినే తిండి అయినా, మరి ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ, మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చినా కానీ మనం దేవునికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెప్పుకోవాలి. క్రీస్తునందరి భయంతో ఒకరినొకరు లోబడి ఉండాలి. మనం మనుషులకు కాదు లోబడి ఉండడం, దేవునికి లోబడి దేవుని వాక్యానుసారంగా నిలబడి మనము ఉండాలి. అంతే కదండి. దేవునికి భయపడి ఉండాలి. అప్పుడు దేవుడు మనకు కావలసినవన్నీ మనకు దయచేస్తాడు. మనకు ఏ ప్రాబ్లం ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూసుకుంటాడు. తప్పటి అడుగులు మనం వేయకుండా ఉంటాము. దేవుని వాక్యం మనకు తెలిస్తే ఎట్లుంటాము? అంతే కదా. ఎటు మనం త్రొట్టిల్లము. స్త్రీలారా మరి ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా మరి భార్యలు కూడా ప్రతి విషయములలోనూ తమ పురుషులకు లోబడవలెను. అంతే కదండి. మరి స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు మీరు లోబడి ఉండాలి. మీ భర్తకు మీరు ఎట్లా ఉండాలి? లోబడి ఉండాలి. ఒకరికొకరు అర్థం చేసుకొని ఉండాలి. ఇప్పుడు మధ్యలో మూడవ వ్యక్తి వచ్చారనుకో, అప్పుడు ఎట్లా అవుతుంది? ఆ సంసారం అనేది చెల్ల చెదురు అయిపోతుంది. కుటుంబం అనేది ఏమవుతుంది? ఎటు కాకుండా అయిపోతుంది. సో భార్య భర్తల మధ్య మరి ఏ ఒక్క వ్యక్తి మధ్యలో రాకూడదు. కాబట్టి దేవుని క్రీస్తు సంఘమునకు మరి శిరస్సు ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. శిరస్సు అంటే గట్టిగా చెప్పాలి. శిరస్సు అంటే ఏంది? హెడ్, తల ఉండాలి. మరి క్రీస్తు శరీరములకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను.
సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా మరి భార్యలు కూడా ఏం ఉండాలంటే భర్తలకు లోబడి ఉండాలి. పురుషులారా మరి మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను మృతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిల్వబెట్టుకొనవలని మరి వాక్యంతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై మరి దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఏం చేసిర్రు? పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడు, అటువల క్రీస్తు కూడా సంఘమును మరి ప్రేమించి ఆమె నా మిస్టేక్ అవుతుంది, దాని అన్ని మిస్టేక్